మాట్లాడుతూ ఉన్నారు. నాగబాబు ఏమంటున్నారు చూద్దాం. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ కోర్స్ పెట్టినప్పటి నుంచి సైలెన్స్ 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 ఏమైంది సెల్ పొంది సో గత 17 సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కొంచెం ఆవేశం తగ్గించుకున్నాం. సో ప్రజల కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని మాటలు పడ్డారో మీ అందరికీ తెలుసు, మీ ప్రతి ఒక్కరికి తెలుసు. సో 2014లో మనం కూటమిలో ఉన్నా సరే అధికారంలో మన భాగస్వామ్యం తీసుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. 2019లో విడిగా పోటీ చేసాం. మన కెపాసిటీ ఎంతో అంతవరకు ప్రూవ్ చేసాం. కానీ జనాల్లో మాత్రం చెరగని ముద్ర వేసాం. 2019లో ఓడిపోయినా సరే కుంగిపోకుండా మళ్ళీ తిరిగి రాజకీయ రణక్షేత్రంలో ఆయన ముందుకెళ్ళారు. మీరు ఆగండి సార్, మీరు అరవకండి మాట్లాడుతున్నారు. మధ్యలో ఆగండి, కొంచెం ఆగండి. ఫస్ట్ మీరు స్టాప్ మాట్లాడే వాళ్ళని ఎట్లా చెప్తారండి కదా, మాట్లాడాలి కదా, ఆగండి. నేను ఆల్ ది వే మీకోసం వచ్చే మాట్లాడదాం వస్తే హలో ఓకే సార్. ఇది ఏమవుతుందంటే మీరు వస్తారు, మీద పడతారు, ఏమి మాట్లాడలేము. ఏమైనా అనుకుంటేనేమో మీరు మాతో మాట్లాడుకుని వెళ్ళిపోయారు అనుకుంటారు. కాలు చెప్పలేను రా బాబు ఏదో ఒకటి. అందుకని మాట్లాడదామని వస్తే మధ్యలో ఇక్కడ ఒక ముక్త ఇంకొకటి ఎందుకు మనకి ఎందుకు ఎక్కడ చేయగలరు. కొంచెం నేను ఎందుకు వచ్చానంటే నేను వెళ్ళిపోగలను ఇక్కడి నుంచి. మీరు అంత దూరం కష్టపడి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన తర్వాత మీతో షేర్ చేసుకొని ఆయన ధృవీకరణ పత్రం మీకు చూపించకుండా వెళ్ళటానికి నా మనసు రాక మీకు చూపించడానికి వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఇలా మాట్లాడుతుంటే ఎలా కూర్చోవాలి, మీతో ఎలా మాట్లాడాలి మాట్లాడద్దు. ఫస్ట్ వినండి, వింటం నేర్చుకోండి అందరూ. ఫస్ట్ మీరు ఇంత కష్టపడి గెలిపించారు పవన్ కళ్యాణ్ గారిని, మీకు కృతజ్ఞత కూడా చెప్పుకునేవారా మీరు? మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి, అది కూడా వద్దా మీకు? ఇలాగ 2019లో నిలబడి భీమవరం గాజువాకలో ఖచ్చితంగా తెలియదు. మీ గురించి మాట్లాడుతుంటే ఏంటంటే వినండి, 2019లో గాజువాక భీమవరంలో పోటీ చేస్తే అతి దారుణంగా ఓడిపోయారు మన ప్రెసిడెంట్. అలాంటిది పిఠాపురంలో నిలబడదాం. ఇక్కడ మధ్యతరగతి మనుషులు ఉంటారు, విలువలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఇక్కడ ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మధ్యతరగతి జనం ఎక్కువ ఉంటారు ఇక్కడ. అదేవిధంగా భక్తులు ఉంటారు, ఎందుకంటే ఇక్కడ అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అలాగే అన్ని మతాలు కలిసి ఉంటాయి ఇక్కడ. ఎన్ని ఆలోచించి పిఠాపురంలో నిలబడినందుకు మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆయన ఓటేసి గెలిపించారు. మీ అందరికీ హృదయపూర్వకమైన థ్యాంక్స్. మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రేమగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది చెప్పాలనుకున్నది, ఇది చెప్పనివ్వరు మీరు. ఏం చెప్తాం? తర్వాత మీ అందరికీ కుర్రోళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎంతో మంది యంగ్స్టర్స్ ఉన్నారు. మేజర్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, రేపు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి రేపు ఫామ్ అయిపోయిన తర్వాత, అంటే ఆల్రెడీ మనం గెలిచాము, ప్రభుత్వం ఫార్మేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గంజాయి డ్రగ్స్ ఇనప బుడ్డుతో తొక్కి చంపేస్తారు. మన రాష్ట్రంలో యువత పాడైపోవటం లేదు. చాలా స్ట్రిక్ట్గా
యాక్షన్ తీసుకుంటాం. లా అండ్ ఆర్డర్ని చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. ఆడబిడ్డల మీద ఎవరైనా సరే ఏదైనా ఒక చిన్న ఆలోచన, తప్పుడు ఆలోచన వచ్చినా చాలా తీవ్రమైన పనిష్మెంట్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ రెస్టోర్ చేస్తాం. యంగ్స్టర్స్కి ఇప్పుడు చెప్తున్నాం కదా, అప్పుడు కాదు, ఎలక్షన్ ముందు కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాం. యంగ్స్టర్స్కి ఉపాధి కల్పిస్తాం. ముఖ్యంగా మన పిఠాపురం పరిసర ప్రాంతాల్లో చాలామంది యూత్ అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారు. మీ అందరికీ మంచి భవిష్యత్తు చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీ ఉన్నారు. నాకు తెలిసి ఆయన ఇవాళ రాకపోవచ్చు, రేపుగా ఇప్పుడు ఆయనకు వచ్చిన ధృవీకరణ పత్రం నేను మంగళగిరిలో ఆయన చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆ తర్వాత ఆయన ఇక్కడికి వస్తారు. బహుశా 5-6 తారీఖులు రావచ్చు. వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తారు. మీరందరికీ కూడా మీరు మీ భవిష్యత్తు గురించి మీరు ఎంత ఆలోచిస్తారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మీ భవిష్యత్తు గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఆయన ఎన్నోసార్లు జాబ్ మేళాలు పెడతాం, ఇంకోటి పెడదాం, అది కుర్రాళ్ళకి తన సొంత డబ్బులతోటి స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం, ఇలాంటి ఎన్నో ఆలోచనలతో ఉన్నారు. పిఠాపురంలో వినండి ఫస్ట్ వింటూ నేర్చుకోండి. నేను తర్వాత టైం ఇస్తాను, మీరు అందరూ అడుగు. పిఠాపురంలో వాటర్ ప్రాబ్లము, పిఠాపురంలో డ్రైనేజ్ సమస్య, పిఠాపురంలో సాగునీరు, పిఠాపురంలో తాగునీరు, ఇవన్నీ ఫస్ట్ డెవలప్ చేయాలి, ఇవన్నీ ఉంచాలి. అలాగే మీ అందరికీ అద్భుతమైనటువంటి భవిష్యత్తు కలగజేయాలనేది ఆయన అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం. ఆయన జీవితాన్ని ఇంత దూరం తీసుకొచ్చి గెలిచిన తర్వాత హ్యాపీగా ఉండడానికి కాదు, ఇంకా ఇది ఒక బాధ్యతగా తీసుకున్నారు. వైసీపీ వాళ్ళకి అది ఒక లగ్జరీ, జనసేనకి ఇది ఒక బాధ్యత, పదవి అనేది. అంటే ఒక తండ్రి బిడ్డల గురించి ఎంత బాధ్యత తీసుకుంటాడో పవన్ కళ్యాణ్ గారు ఒక ఏరియాకి ఎమ్మెల్యే అయితే అలా బిడ్డలో చూసుకోవాలి, అది బాధ్యత. అంతేగాని నా చేతుల్లో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేయడానికి మేము లేము ఇక్కడ. అదేవిధంగా ఇంతకుముందు నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనల్ని ఎవరో పడితే వాళ్ళ అధికారం చేతిలో ఉందన్న మదంతో మాట్లాడారు. కానీ మేము ఇక్కడ ఇవాళ మన జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ కూటమి గెలిచింది. మనం వాళ్ళ మీద తిరిగి ఏమి అంటాము, లేకపోతే రిటార్ట్ ఇవ్వటము, లేకపోతే వాళ్ళకి ప్రతీకారంగా ఏదైనా చేయటము మనం చేయడం. ప్రజలందరూ మనల్ని గెలిపించింది.